హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు AVINASH TECH ఛానల్. నా పేరు అనాశ్రుదు. మీకు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీకు మీ వాట్సాప్ అనేది హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలానైతే చెప్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోని ఇంకొకటి అయితే చేశాను. మీ ఈమెయిల్ ఐడి హ్యాక్ అయిందా లేదా తెలుసుకోవడం ఎలానైతే ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియో ఐకార్డ్స్లో కూడా అయితే ఇస్తాను. అండ్ ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకెంత ఆలస్యం మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, దీనికోసం మనం వాట్సాప్ అయితే ఓపెన్ చేయాలి. వాట్సాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాట్సాప్ వెబ్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద కూడా అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ఎలా కనుక వచ్చినట్టయితే మీ వాట్సాప్ అనేది హ్యాక్ అయిందని ఈజీగా అయితే అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీరే కనుక ఎలా లాగిన్ అయినట్టయితే అదైతే ప్రాబ్లం లేదు. మీరు ఎప్పుడు లాగిన్ అవ్వకుండా ఆటోమేటిక్గా ఎలా కనుక వచ్చినట్టయితే మీ వాట్సాప్ అనేది కన్ఫర్మ్గా అయితే హ్యాక్ అయినట్టు అర్థం. అండ్ దీని తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ లాగౌట్ ఫ్రమ్ ఆల్ డివైజెస్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. లాగౌట్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు ఎవరిది అయితే ఇంకైతే కనిపించదు. అండ్ ఇంకా మీ వాట్సాప్ అనేది ఎవరి కూడా అయితే చూడనట్టు. నార్మల్గా అలాగనికి వచ్చినట్టయితే మీ వాట్సాప్ అనేది ఆల్రెడీ ఎవరైతే చెక్ చేస్తున్నట్టయితే అర్థం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇది మీ వాట్సాప్ అనేది హ్యాక్ అవ్వకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇక్కడ మీకు సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ అకౌంట్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసిన మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని అయితే కంపల్సరీ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవడం వల్ల చాలా అయితే యూజ్ ఉంటుంది. మీ వాట్సాప్ అనేది అంత ఈజీగా ఇంకొకరు అయితే హ్యాక్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఎలా మీ వాట్సాప్ అనేది హ్యాక్ అయిందో లేదైతే తెలుసుకోవచ్చు. అండ్ హ్యాక్ అవ్వక ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ 2 ట్రిక్స్ని అయితే కంపల్సరీ అయితే ఫాలో అవ్వండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోని కంపల్సరీ అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.